ప్రతిపక్షాలు కలలు కంటున్నట్లు ఎన్డీఏ కూటమికి ఎలాంటి ముప్పు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భాగస్వామ్య పక్షాల సహకారంతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అటు తెలంగాణలో 88 స్థానాల లక్ష్యంగా పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి. మేము నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక మాట చెప్తే మరి ఖచ్చితంగా మాట మీద నిలబడతాము. మేము కలిసికట్టుగా ఉంటాము. ఎన్డీఏ భాగస్వాములను కలిసికట్టుగా ఉంటాము. ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వాన్ని కొలగొట్టేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు సమర్థవంతంగా గత 10 సంవత్సరాలుగా వచ్చినటువంటి అనుభవాన్ని మరింత రంగరించి ఈ రానున్న రోజుల్లో మరి మంచి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, అవినీతి రహితమైనటువంటి పరిపాలన, మరి ఉగ్రవాదం లేనటువంటి పరిపాలన, మతకాల లేనటువంటి పరిపాలన, మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి పరిపాలన, నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన, డిజిటల్ విప్లవం వచ్చేటువంటి పరిపాలన దేశంలో తీసుకొస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా కొత్త పార్టీ ప్రెసిడెంట్ రావాలి, పూర్తి సమయం ఇచ్చే ప్రెసిడెంట్ రావాలి. నన్ను కంటిన్యూ చేయమంటే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. బట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఉండడానికి ఉండదు కాబట్టి ఎవరు వచ్చినప్పుడు కూడా కొత్త ప్రెసిడెంట్ వస్తారు. అందరము సమిష్టిగా సీనియర్ నాయకత్వము ఈరోజు మా పార్టీలో కూడా రానున్న రోజుల్లో మీరు చూస్తారు. అందరము సమిష్టిగా ఐక్యమత్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాము. వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మేము మరి ఖచ్చితంగా 88 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, 8 అసెంబ్లీలు 8 పార్లమెంట్లు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ 88 టార్గెట్ ఎట్లా ఉందో ఖచ్చితంగా చేరుకొని తీరుతాము. తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఏ పార్టీ మోనోపోలి ఉండదు, ఏ వ్యక్తి మోనోపోలి ఉండదు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఒకసారి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో ఒక చూసుకోమనండి. మాకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా మాకు చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ అయ్యాయి. టీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు, టీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలా పెద్ద ఎత్తున మాకు అనేక నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ అయినాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిను అడుగుతా ఉన్నాను, మీరు ఆ రకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించిందా తెలంగాణలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా తెలివితో ఒక మాటలు ఎవరు మాట్లాడొద్దు. తెలంగాణ ఏ రకంగానైతే వేగవంతంగా అభివృద్ధి చెందుతుందో మరింత వేగవంతంగా అభివృద్ధి జరగాలి, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ముందుకు తీసుకెళ్లాలనేదే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. నిన్న నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, లేకపోతే మమతా బెనర్జీ గారు కానీ, డిఎంకే కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అందరూ ముఖ్యమంత్రులతో, అందరూ పార్లమెంటులతో మనం కలిసిమెలిసి పనిచేయాలి. దేశం 2047లో అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఏదో కొన్ని రాష్ట్రాలు వెనుకబడిపోతే, కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం డెవలప్డ్ కంట్రీగా మారదు. దేశం సమగ్రంగా అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది.